అందరికీ నమస్కారం అండి। మరి ఈ నెల 27 జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి నేను ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం జరిగింది। మరి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ గా బిహేవ్ చేసి ప్రతి ఒక్కరు మన వేసే ప్రతి ఓటు ఎవరికి వేస్తే మనకి న్యాయం జరుగుద్ది అనేది మీరు గ్రహించి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని మనం సేవ్ చేసుకోవాలి అంటే, మన హక్కులకి భంగం కలగకుండా మన బ్రతుకు బతకాలి అంటే ఎవరికి ఓటు వేస్తే ఎవరి వల్ల మనం నిలబడగలుగుతాము అనేది గ్రహించి ఓటేసి మీరు గెలిపించుకోమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానన్న। ఎందుకంటే మీరంతా కూడా మేధావి వర్గానికి చెందిన వాళ్ళు, సామాన్యమైన ఎలక్షన్లు కాదు ఇవి, మేధావి వర్గానికి సంబంధించిన ఎలక్షన్స్। ప్రతి ఒక్క ఓటరు కూడా ముందు చూపుతో రాబోయే ఎలక్షన్లు ఈ 5-6 సంవత్సరాల్లో మన డెవలప్మెంట్ ఎలా అయితే బాగుంటుంది, మనం ఏ విధంగా అయితే ముందుకెళ్తే మన లైఫ్లు బాగుంటాయి అనేది మీరు గ్రహించాలి। ఇప్పుడు గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఏవైతే మీకు పథకాలు అమలు అవుతున్నాయో లేవో మీరు ఇప్పుడు ఎలక్షన్ జరిగిన కానీ ఇప్పటి వరకు మీరు కూడా గ్రహించుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది। అంతేకాదు ఇంకొకటి, నేను ఇదే ఎన్డీఏ పార్టీలోనే ఉన్నా, కానీ కైకలూరు నియోజకవర్గం నుంచి నన్ను ఈ పార్టీలోకి రప్పించి కామినేని శ్రీనివాస్ అనే వ్యక్తి మోసం చేయడం వల్ల కేవలం ఎన్డీఏ పార్టీలోనే వ్యతిరేకంగా నేను కూడా ఇండిపెండెంట్ గా వేయడం జరుగుతుంది। మీరు మా అందరం చదువుకున్న వ్యక్తులు, మన హక్కుల కోసం మనం పోరాడదాం। అన్ని వర్గాల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు, మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మిత్రమా। ప్రతి ఒక్కరిని నేను ఇదే కోరుకుంటున్నాను, మీ యొక్క హక్కులకి మీరే పునాది వేసుకోండి। ఎప్పటి నుంచి అయినా మన బ్రతుకులు మనం బతకనిచ్చేలాగా చూసుకుంటే అందరూ హ్యాపీగా ఒకరికొకరు తోడుగా బతుకుతామనేది మీరు గ్రహించుకోవాలి। అందుకే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తున్నా। మొన్నటి వరకు పాపం దగ్గర నాకు తెలిసి 1,50,000 పైచులకు మరి కొంతమంది ఉద్యోగులు దీంట్లో మొన్నటి వరకు ఉన్నారు, కొనసాగారు, వాళ్ళే మన వాలంటీర్స్। ఇప్పుడు వాలంటీర్ని చంద్రబాబు గారు ఏమన్నారు, నేను వస్తే ఒక్కొక్కరికి 10,000 జీతం ఇప్పిస్తాను, అందరికీ ఉద్యోగ భద్రత ఇస్తాను అన్నారు। ఇచ్చారా? ఇప్పుడు ఏమన్నారు, వాళ్ళందరూ రిజైన్ చేశారు కాబట్టి నేను ఇవ్వలేను అంటున్నాడు। ఇది న్యాయమా? ఆ రోజు తెలీదా? నేను అనేది అదే, వాలంటీర్ల తరపున నేను నిలబడతా, నన్ను నిలబెట్టి గెలిపించండి, మీరందరూ నాకు తోడుగా ఉండండి, మీ ఉద్యోగాల కోసం నేను పోరాడతా। 3వ తారీఖున ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి, 4న మీకోసం నిరాహార దీక్ష చేస్తే అవసరం అయితే మీకోసం, మీ అందరి కోసం నేను నిలబడతా। ప్రతి ఒక్క కార్మిక కర్షక ఉద్యోగ సంఘాల వాళ్ళు, విద్యార్థి నాయకులు ప్రతి ఒక్కరు కూడా గ్రహించి నాకు ఓటు వేసి గెలిపించుకుంటే మీ అందరి కోసం నేను నా జీవితం మీ అందరికీ నేను సపోర్టివ్ ఉంటానని చెప్పి ఈ మా పత్రికా విలేకరులు సమక్షంలో మీకు మాటిస్తున్నాను। ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ముందు రేపు ఎలక్షన్ అనగా ఇవాళ నైట్ ఆత్మ పరిశీలన ప్రతి ఒక్కరు చేసుకోండి మిత్రమా, చేసుకొని నాకు ఓటు వేసి సీరియల్ నెంబరు 24 దాంట్లో మొదటి 1 వంకి ప్రాధాన్యత ఓటేసి శ్రీమతి తిరువేదుల శారద గారికి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।